నేనైతే మాత్రం ఇన్ని క్లాత్ డైపర్స్ కొన్నాను. అసలు నాకు యూజ్ అయ్యాయా లేదా, లేకపోతే నాకు అమౌంట్ వేస్ట్ అయిందా, ఎవరు చెప్పని ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్పాను. మొత్తం చెమటకాయలు ఎలా వస్తాయో మనం క్యాంపస్ అనుకుంటాము, కానీ కొన్నాము అంటే వాష్ చేసి ఎన్నిసార్లు అయినా వేయచ్చు. మరి పిల్లలు వాళ్ళే యూరిన్ తొక్కి కింద పడే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఇదే మెయిన్ అనమాట. తక్కువ అనేది ఎలాంటిదంటే ఊరికి ఇటుంటుంది క్లాత్ ఇలా పెట్టేసుకొని ఇలా కొట్టేసి మనము వాళ్ళు యూరిన్ పాస్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే పౌడర్ స్కిన్ అతుక్కుపోతుంది. హలో అండి, హాయ్ అందరికి. నేను మీ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సింధు అఫిషియల్. నా పేరు సింధు. మేము బెహ్రెయిన్ లో ఉంటాము. మాకు వచ్చేసి 2 అబ్బాయిలు, లియాన్షు, వేదాంశు అనమాట. తమ్నైల్ చూసి మీకు అర్థమైంటుంది కదా, నేను వచ్చేసి క్లాత్ డైపర్స్ గురించి చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. నేనైతే మాత్రం ఇన్ని క్లాత్ డైపర్స్ కొన్నాను. అసలు నాకు యూజ్ అయ్యాయా లేదా, లేకపోతే నాకు అమౌంట్ వేస్ట్ అయిందా, నాకు బాబుకి వచ్చేసి ల్యాషెస్ వచ్చింది, నేను ఎలా దానికి రియాక్ట్ అయ్యాను, ఇదంతా కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. క్లాత్ డైపర్స్ గురించి ఇప్పటి వరకు ఎవరు చెప్పని ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్పానండి. డెఫినెట్ గా మీకు వీడియో అయితే నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేశారంటే యూట్యూబ్ మరికొంతమందికి నా వీడియోని పుష్ చేస్తుందండి. ఖచ్చితంగా లైక్ చేయండి. నేనైతే ఎలా చేశానంటే బేబీ పుట్టినప్పటి నుంచి అప్ టు 5 months వరకు అసలు డైపర్సే వేయలేదు. నార్మల్ డైపర్స్ వేయలేదు, క్లాత్ డైపర్స్ వేయలేదు అనమాట. ఎందుకు వేయలేదంటే అప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న విలేజ్, నాకు అక్కడ ఫెసిలిటీ ఉందనమాట. డే అండ్ నైట్ ఎప్పుడు కూడా నేను వేయలేదు డైపర్స్. ఎప్పుడు డైపర్స్ వేస్తానంటే వింటర్ వర్షాలు పడినప్పుడు వన్ ఎక్కువ పోతారంటే వేసేదాన్ని. ఇంకొకటి చలికాలం వచ్చినప్పుడు మాత్రమే డైపర్స్ వేసేదాన్ని. బై గాడ్ ఏంటంటే నాకు చలికాలం కాదనమాట. 4th, 5th month లో మాత్రమే వింటర్ సీజన్ ఉండేది. అప్పుడు ఎప్పుడో ఒక్కరోజు డైపర్స్ వేసేదాన్ని, నార్మల్ డైపర్స్, ప్యాంపర్స్. ఇంకెప్పుడు వేయలేదు. 5 months కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను ఎప్పుడు కూడా నార్మల్ డైపర్స్ కూడా డే అండ్ నైట్ ప్రిఫర్ చేసేదాన్ని కాను. ఆఫ్టర్ 5 months ఏంటంటే బెంగళూరుకి వెళ్ళాము. అప్పుడు నేను ప్యాంపర్స్ వేశాను. అది కూడా ఓన్లీ నైట్ టైమే వేశాను. అప్పుడు కూడా ఏంటి అంటే గన మొత్తం చెమటకాయలు ఎలా వస్తాయో రెడ్డిష్ అనమాట. స్కిన్ మొత్తము అదే కాళ్ళకి అటుపక్క ఇటుపక్క ర్యాషెస్ వచ్చినాయి. తర్వాత అది వేయలేదు. 1.5 years వేయలేదు. నేను చాలా సఫర్ అయ్యాను. ఆ తర్వాత నాకు అనిపించింది, మేబీ ఎంత కాదనుకున్నా మనం నార్మల్ ప్యాంపర్స్ అనుకుంటాం, కానీ ప్యాంపర్స్ కి కెమికల్స్ వాడే తయారు చేస్తారు కదా. ప్యాంపర్స్ అయినా కానీ కెమికల్స్ వాడతారు డెఫినెట్ గా. దానికి మన క్లాత్ డైపర్స్ కి ఏంటంటే కెమికల్స్ ఏవి ఉండవు. ప్యాంపర్స్ అయితే యూజ్ అంతురు అనమాట, యూజ్ చేస్తాము, పడేస్తాము. కానీ క్లాత్ డైపర్స్ ఏంటి అంటే గన మనము ఒక్కసారి తీసుకున్నాము అంటే వాష్ చేసి ఎన్నిసార్లు అయినా వేయచ్చు, మళ్ళీ వేయచ్చు. ఇదొకటి. దానివల్ల లాభమా నష్టమా అంటే చెప్తాను. మనకి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి కంపేర్ టు నార్మల్ ప్యాంపర్స్. ప్యాంపర్స్ మనకు 15 to 20 rupees లో అయితే ఒక ప్యాంపర్ వస్తుంది. బట్ క్లాత్ డైపర్స్ మంచివి కొనాలంటే మినిమం 250, 350 rupees కాస్ట్ ఉన్నాయన్నమాట. మనము ఇక్కడ కాస్ట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక బేబీ వచ్చేసి ఫస్ట్ 5-6 months ఎక్కడ పడుకోబెడితే అక్కడ ఉంటారు. తర్వాత ఏంటంటే చిన్నగా పాకడము స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత స్టేబుల్ గా నిలబడ్డము, ఏదైనా పట్టుకొని నడవాలని ట్రై చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. నాకు లియాన్ష్కి ఎక్కువగా రిపీట్ ఏమైందంటే గన తను పాకే టైంలో లేక నుంచునే టైంలో ఏంటంటే తను యూరిన్ చేసినప్పుడు తనది తానే తొక్కి ఇలా వెనక్కి కింద పడేవాడు. అలా తలకు బాగా గాయం తగలము, అంటే గాయం అంటే బ్లడ్ వచ్చిందని కాదు, నొప్పి వల్ల ఎక్కువ ఏడుస్తూ ఉండేవాడు అనమాట. అది చాలా కొంచెం డేంజరస్ అనమాట. పిల్లలకి అంత మంచిదైతే కాదు. మనం బీ కేర్ఫుల్ గా ఉండాలి ఈ టైంలో, ఎస్పెషల్లీ పిల్లలు పాకే టైంలో అనమాట. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే గన అదే మనం డైపర్ సూపర్ బాటం ఏదో ఒకటి వేసాము అంటే గన పిల్లలు వాళ్ళే యూరిన్ తొక్కి కింద పడే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఇదే మెయిన్ అనమాట. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పిల్లలు యూరిన్ పాస్ చేసినప్పుడు వాళ్ళే తొక్కి ఎక్కువగా కింద పడుతూ ఉంటారు పిల్లలు. అది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మెయిన్ గా మనం ప్యాంపర్స్ కానీ సూపర్ బాటమ్స్ కానీ ఏదో ఒకటి వేయాలి ఖచ్చితంగాను. థర్డ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా పిల్లల్ని మనం ఎక్కువగా ఇంట్లోనే పెట్టకూడదు. అప్పుడప్పుడు ఒక 5 months తర్వాత అయినా సరే మనం ఎంగేజ్ చేస్తూ ఉండాలి. బయటికి పిలుచుకెళ్లడం, పార్కుకు తీసుకెళ్లడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి బయటి అట్మాస్ఫియర్ అనేది అలవాటు అవ్వాలి. ఇంకొకటి ఫ్రెష్ ఎయిర్, ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అబ్జర్వేషన్ పవర్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఇంట్లోనే పెట్టాము అంటే కనుక వాళ్ళు మెంటల్లీ కూడా అంత డెవలప్ అవ్వరు. సో మనం బయటికి తీసుకెళ్తూ ఉండాలి. అట్లీస్ట్ డేలో ఒక 1 hour
చేయాలన్నా కానీ బయట ప్రిఫర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ పార్క్ కు తీసుకెళ్లడము. నేను బెంగళూరులో ఉన్నప్పుడైతే ఎక్కువ లియాన్స్ ని పార్క్ కు తీసుకెళ్లేదాన్ని, ఇంటి దగ్గర పార్క్ ఉండేది. బట్ ఇక్కడ మాకు బెహ్రెయిన్ లో ఏంటి అంటే గన ఇక్కడ పార్కులు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. ఇంకోటి మెయిన్ క్లైమేట్ అండి, ఇక్కడ చాలా హీట్ గా ఉంటది అనమాట. బెహ్రెయిన్ అంటే ఆల్మోస్ట్ గల్ఫ్ కంట్రీస్ అందరికీ తెలుసు, ఇవి ఎడారులు. కాబట్టి ఏంటి అంటే మాకు ఉంటే వింటర్ సీజన్ చాలా చలి ఎక్కువ ఉంటది, సమ్మర్ కి వచ్చేసరికి ఎండలు చాలా ఎక్కువగా ఉంటది. మనకి ఇండియాతో పోలిస్తే ఇక్కడ అతివృష్టి అనావృష్టి లెక్క అనమాట. సో నాకేంటంటే బయటికి తీసుకెళ్లాలంటే కొంచెం ప్రాబ్లం. కాబట్టి నేను ఎప్పటికీ కూడాను బయటికి అట్మాస్ఫియర్ కన్నా నాకు ఇండోర్ అలవాటు అనమాట. ఇంట్లో ఉంచడం అంటే ఈ అట్మాస్ఫియర్ అలవాటు అవుతుంది కాబట్టి సో నేను ఏంటంటే ఇక్కడ బయటికి ఎక్కువగా మాల్స్ కి తీసుకెళ్లడము, లేకపోతే కన్నా క్లైమేట్ కొంచెం బాగున్నప్పుడు దగ్గరలో ఉన్న ఏదైనా పార్క్ కు తీసుకెళ్లడము చేస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే పార్క్ అనేది కూడా మాకు ఇక్కడ వాకబుల్ ఉండదన్నమాట. సో కార్ లోనే వెళ్ళాలి, మా హస్బెండ్ సపోర్ట్ కావాలి దానికి కూడా పోవాలంటే. సో పిల్లల్ని అప్పుడప్పుడు కూడా మనం డేలో ఒక 1 అవర్ అట్లా బయటికి తీసుకెళ్ళడం మంచిది. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దగ్గరలో ఉన్న పార్క్ కు పిలుచుకెళ్ళడం మంచిది అనమాట. అలాంటప్పుడు ఏంటి, డెఫినెట్ గా మనం మామూలు ఇన్నర్స్ వేసాము అనుకోండి, పిల్లలకి 1 పాస్ చేస్తారు, లేకపోతే 2 పాస్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్ లో మనం బయటికి తీసుకెళ్లినప్పుడు కష్టం అయిపోతుంది. సో మనం అప్పుడు కూడా ప్యాంపర్స్ లేకపోతే కన్నా సూపర్ బాటమ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇదొక పాయింట్ అనమాట. జస్ట్ నేనైతే మాత్రం చెప్తున్నానండి, నేను బయటికి వెళ్తాను ఇప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకోనికో లేకపోతే కన్నా జస్ట్ తిరగనీకైనా సరే ఎక్కువగా మాల్స్ కే వెళ్తా ఉంటాం ఇక్కడ. సో ఏంటంటే నేను జస్ట్ 1 అవర్ కే వెళ్తున్నా కదా, ఈ మాత్రానికి ఎందుకు ప్యాంపర్ వేయడం అని సింపుల్ గా నేను వచ్చేసి సూపర్ బాటమే వేస్తున్నాను. ఇక్కడైతే మాత్రం 1 అవర్ కి 2 అవర్స్ కి నేను బయటికి వెళ్తున్నానంటే సూపర్ బాటమే ప్రిఫర్ చేస్తున్నాను స్టిల్ ఇప్పటికీ కూడాను. నేను ఇంకా మీరు చూడాలంటే కన్నా వీడియోస్ కూడా తీసేటప్పుడు కూడా నేను ఎక్కువగా సూపర్ బాటమే వేస్తాను. నైట్ వచ్చేసి నేను మామూలుగా ప్యాంపర్స్ వేస్తాను, మార్నింగ్ లేస్తానే ఆ ప్యాంపర్ తీసేసి సూపర్ బాటం వేస్తాను అనమాట. ఇదొక రీజన్. మెయిన్ రీజన్ చెప్తాను, 4th వన్. ఇది కొంచెం కామెడీగా అనిపించవచ్చు, ఏంది మీరు కూడా ఇలా ఆలోచిస్తారా, లేడీసే కదా, అమ్మవు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ నేను చెప్తున్నాను ఈ పాయింట్ వచ్చేసి, పిల్లలకు మనం తినిపిస్తాము, ఖచ్చితంగా మనం తినాలి. మనకు ఆకలేస్తా ఉంటది, ఇంట్లో పని అంతా చేసింటాము, పిల్లల్ని చూసుకుంటున్నాము అనుకున్నాం, ఇంట్లో ఎవరు లేరు, మనం మాత్రమే ఉన్నాము, అన్ని హ్యాండిల్ చేసుకుంటున్నాం పిల్లల్ని. ఖచ్చితంగా మనం ప్లేట్ లో పెట్టుకునే టయానికే వాళ్ళు 1 గాని 2 గాని పోతారు. అలాంటప్పుడు ఏంటి అంటే కదా మామూలు ఇన్నర్ వేసామనుకోండి అదంతా కొంచెం గలీజ్ గా ఉంటది. నేనైతే గన ఎక్కువగా కొంచెం తింటున్నాను అంటే గన స్టార్టింగ్ లో చాలా సఫర్ అయిపోయేదాన్ని లియాన్స్ కి ఎక్కువగా. ఏంటంటే గన ఖచ్చితంగా తినే టైంలో 1 పోయినా ఓకే, 2 పోయారంటే అలా గలీజ్ గా వదిలేయలేం. వాళ్ళని క్లీన్ చేసి రావాలి. అలా క్లీన్ చేసి వచ్చిన తర్వాత మనకు తినాలనిపించదు. మన హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. సో నేనేంటంటే క్లాత్ డైపర్స్ వేసాను అనుకోండి, ప్రశాంతంగా అట్లీస్ట్ తినే ఒక 10-15 మినిట్స్ అన్న ప్రశాంతంగా తింటున్నాను క్లాత్ డైపర్స్ వల్ల అని చెప్తాను నేనైతే మాత్రము. నెక్స్ట్ వన్ ఏంటంటే చాలా మందికి డౌట్ ఏంటంటే గన క్లాత్ డైపర్స్ నైట్ మొత్తం వేయచ్చా అనుకుంటూ ఉంటారు. ఇవి నైట్ మొత్తం వేయనికైతే తరంగావనే చెప్తాను నేనైతే గన. ఇందులో వచ్చేసి డబల్ లేయర్, త్రిబుల్ లేయర్ అని ఉంటాయి. ఇది వచ్చేసి డబల్ లేయర్ అనమాట. డబల్ లేయర్ అంటే ఇట్లా 2 ఉంటాయి అనమాట. ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ మనకు ఉత్సుగుని ఉంటుంది అనమాట. ఉత్సు అంటున్నా కదా, ఇది బటన్ అనమాట. మనం ఎప్పుడు కూడాను కొంతమందికి నేను చూస్తున్నాను కాస్ట్ తక్కువ అనేసి ఎలాంటివంటే ఊరికి ఇట్లుంటుంది క్లాత్ ఇలా పెట్టేసుకొని ఇలా చేస్తున్నారు. అవి వేయడం వల్ల ఏంటంటే ఇదంతా క్లాత్ అనేది లోపల ముడుచుకుపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా బటన్స్ ఉండేటివి తీసుకున్నాము అనుకోండి చాలా మంచిదండి. ఎందుకంటే ఇవి కుచ్చు అదే అంతా ఒక చోటికి అవ్వదనమాట, ఇలా కుచ్చు అవ్వదు. సో ఏంటంటే ఇది ఫ్రీగా ఉంటుంది కొంచెము. ఇలా బటన్స్ ఉన్నాయంటే కొంచెం అడ్జస్ట్ కూడా చేసుకోనికి మంచిది. ఇది వచ్చేసి డబల్ లేయరు, ఇది వచ్చేసి త్రిబుల్ లేయర్ అనమాట. నేను కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్నాను అనమాట. వీటి యూజెస్ తెలుసు కాబట్టి నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి త్రిబుల్ లేయరు. మొత్తం నేను తీసుకునేది అన్ని కూడాను ఇట్లా బటన్స్ ఉన్నాయండి. అన్ని దాలకు కూడా బటన్స్ ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా యూజ్ అయినాయి. బట్ ర్యాషెస్ వస్తున్నాయి అంటే గన ర్యాషెస్ రాకుండా కూడా నేను కేర్ తీసుకుంటూ ఉన్నాను. ఎలా అనేది చెప్తాను అది కూడాను. 1 అవర్ 2 అవర్స్ కి మనం బయటికి వెళ్తున్నాము అంటే
హ్యాపీగా వచ్చేసి సూపర్ బాటమే ప్రిఫర్ చేయండి. క్లాత్ డైపర్స్ ఏవైనా కానీ చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఇంకా మనకు ఆన్లైన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ లో ఉంటాయి. హ్యాపీగా ఒక 4 తీసుకోండి చాలు. నేనైతే ఎక్కువ తీసుకోండి అని నేను చెప్పను, ఒక 4 అన్న మినిమం ఉంటే మంచిదని నా ఫీలింగ్ అనమాట. నాకైతే చాలా బాగా యూజ్ అయినాయి. ఇంకోటి ఏంటంటే మనీ సేవింగ్ అండి. మనీ సేవింగ్ వస్తే కదా ఇవి జస్ట్ 1000 రూపీస్ కి ఒక 3 వస్తాయి, అబ్బా అంటే 4 వస్తాయి అంతే కదా. మనకు అదే ప్యాంపర్స్ అయితే ఒక బాక్స్ వస్తుంది, ఎంచక్క 1 మంత్ యూజ్ చేయొచ్చు కదా. ఇవి వేసినా గానీ మళ్ళీ మనమే కదా వాష్ చేసుకోవాలి, అవైతే యూజ్ అండ్ త్రో వాడచ్చు కదా అని అనుకుంటా ఉంటాం కదా మనం ఎక్కువగా చాలా మంది. దానికి కూడా నేను రీజన్ చెప్తానండి. మెయిన్ వచ్చేసి ఏంటి అంటే కదా ఖచ్చితంగా ప్యాంపర్స్ తయారు చేస్తున్నారు అంటే దాంట్లో కెమికల్ యూజ్ చేస్తారు. ఇవైతే గన ఎలాంటి కెమికల్స్ ఉండవు, మనకు కెమికల్ ఫ్రీ అన్నమాట. మనము టెంపరీ పర్పస్ కు మాత్రమే అప్పుడప్పుడు ఆలోచించకూడదు, బట్ లాంగ్ టర్మ్ కూడా ఆలోచించాలి అనమాట. సో నేను ఈ పాయింట్ చెప్పకూడదు అనుకుంటున్నాను, బట్ చెప్తూ ఉన్నాను. ఏంటంటే మనము మెన్సెస్ వస్తూ ఉన్నప్పుడు కూడా నార్మల్ ప్యాడ్స్ మనం యూజ్ చేస్తూ ఉన్నా గానీ ఈ మధ్య ఎక్కువగా పబ్లిక్ అయ్యే పాయింట్ ఏంటంటే క్యాన్సర్ వస్తుంది అంటూ ఉన్నారు. మనం ఇంత పెద్దవాళ్ళము ఒక 20-30+ అలా ఉన్న వాళ్ళకే మనకు అలాంటి కెమికల్స్ వాడినప్పుడు క్యాన్సర్ ఇలాంటివి వస్తాయి అని ఫ్యూచర్ లో అనుకుంటూ ఉన్నప్పుడు అంత చిన్న పిల్లలకి మనం వాడే కెమికల్స్ ప్యాంపర్స్ అనేవి ఇంకెంత ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళ బాడీ చాలా సెన్సిటివ్ కదా, ఎస్పెషల్లీ ఇంక అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకి ఇంక మనకు తెలిసిందే కదా, అమ్మాయిలకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ప్యాంపర్స్ యూజ్ చేయడం అని నా ఫీలింగ్ అండి. సో వీటి వల్ల ఏంటంటే ఇవి నో కెమికల్స్ కదా, హ్యాపీగా వాడేయచ్చు, ఎలాంటి మనకు ఇబ్బంది ఉండదు. కానీ ఏంటి అంటే కదా ప్యాంపర్ మీద వాటర్ వేసామంటే లోపలికి వెళ్ళిపోతుంది. నార్మల్ ప్యాంపర్స్ ఏంటంటే వాళ్ళు యూరిన్ పాస్ చేసినా లోపలికి వెళ్ళిపోతుంది, వాళ్ళకి అంత వెట్ అనిపించదు. కానీ ఇది 2 లేయర్స్ 3 లేయర్స్ ఉన్నా గానీ పాస్ పోసినప్పుడు యూరిన్ మోషన్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం వచ్చేసి వెట్గా అనిపిస్తా ఉంటది. అలాంటప్పుడు ఏంటంటే ఆ వెట్ అంతా అక్కడే ఉన్నప్పుడు పిల్లలకి ఎక్కువగా ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మనం ఏంటంటే ఎవ్రీ 1 hour కన్నా చెక్ చేసుకుంటూ ఉండాలి. అదొకటి పాయింట్ కీ రోల్ గుర్తు పెట్టుకోవాలి. ఇంకొకటి ర్యాషెస్ వస్తున్నాయి అంటూ ఉన్నాం కానీ అందువల్ల యూజ్ చేయకూడదని ఆలోచిస్తున్నామే కానీ క్లాసెస్ వస్తున్నాయి. సో ఏం చేయాలి, మనం ఆల్టర్నేటివ్ ఆలోచించాలి కదా. మనము దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది పాయింట్ కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. మెయిన్ అండి ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, మంచి పక్కనే చెడు ఉంటుంది, అడ్వాంటేజెస్ పక్కనే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ప్రతిసారి కూడా మనం బ్యాడే కాదు గుడ్ వేలో కూడా ఆలోచించాలి. మనీ వేస్ట్ అని సింపుల్ గా చెప్పేస్తుంటారు కొంతమంది, వేస్ట్ దీనికన్నా మామూలువి తీసుకుంటే మేలు అంటూ ఉన్నారు. బట్ నేనైతే ఒకటే చెప్తున్నాను, ఇదే నేను ప్రమోషన్ చేయట్లేదు, మళ్ళీ మీరు ఏదో ప్రమోషన్ అట్లా అనుకుంటారేమో, ఏం కాదు. ఇవన్నీ కూడా నా ఓన్ గా నా సొంత డబ్బులు పెట్టి నేను కొన్నాను. ర్యాషెస్ వచ్చేటప్పుడు ఏం చేయాలి పిల్లలకి అంటే గన బెస్ట్ సొల్యూషన్ చెప్తా మీకు. ఈవెందో హాస్పిటల్ కూడా వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు ఎలాంటి కెమికల్స్ కూడా వాడాల్సిన అవసరం లేదనమాట. డైపర్స్ వాడే వాళ్ళైనా సరే ప్యాంపర్స్ ఏ బ్రాండ్ అయినా మీరు వాడండి. ఇది ఎట్లా అంటే గన లియాన్స్ కి నేను సఫర్ అయ్యాను. అలాంటి టైంలో నేను చాలా ఫేస్ చేశాను అనమాట. స్ట్రగుల్స్ మామూలుగా ఉండవు కదా. ఒక 1.5 year వరకు నేను ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూసింటానంటే వితౌట్ నైట్ టైం కూడా నేను ప్యాంపర్స్ వేయలేదంటే నైట్ టైం ఒక 3-4-5 times కూడా లేచి పక్కా తడిచింటది కదా బాబు యూరిన్ పాస్ చేసినప్పుడు, అవి మార్చుకుంటూ చేసుకుంటూ ఎన్ని వాష్ చేసేదాను. ఒక బెస్ట్ సొల్యూషన్ తెలుసుకున్నాను, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడైతే మాత్రము. ఇక్కడ ప్రెసెంట్ మాకు వింటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు లియాన్స్ కి 3 years+, తనకి ప్యాంపర్స్ వేస్తున్నాను, వేదుకి ఇద్దరికి యూజ్ చేస్తున్నాను అంటే గన ఇది చాలా మంచిగా వర్కౌట్ అయింది. ఇది యూజ్ చేయండి పిల్లలకి, మీకే తెలుస్తుంది రిజల్ట్ మాత్రము. చాలా మంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే గన ప్యాంపర్స్ వేస్తున్నారు అంటే గన ఫస్ట్ నైట్ టైం అయినా కానీ డే టైం అయినా కానీ పౌడర్ కొట్టేస్తా ఉంటారు కొంతమంది. నేను చూశాను కూడా అలా. ఈవెన్ నేను కూడా అదే మిస్టేక్ చేశాను అనుకోండి. అప్పుడు లియాన్స్ కి తెలియక పౌడర్ వేస్తా ఉంటాము. పౌడర్ వేయడం వల్ల ఏంటి అంటే గన మెయిన్ గా వచ్చేసి ఇప్పుడు ఇక్కడ పౌడర్ పట్టించామండి, వాటర్ చల్లేస్తాం మనము. వాటర్ చల్లినప్పుడు ఏమవుతుంది, ఆ పౌడర్ అనేది స్కిన్ కి అతుక్కుపోతుంది. సేమ్ అలాగే కదా పిల్లలకి పౌడర్ కొట్టేసి మనము వాళ్ళు యూరిన్ పాస్ చేసినప్పుడు అది ఏమవుతుంది అంటే పౌడర్ స్కిన్ కి అతుక్కుపోతుంది, అప్పుడు ఎక్కువగా ర్యాషెస్ వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు మనకు ఇక్కడ చేతికి వచ్చేసి ఆయిల్ పట్టించేసి వాటర్ చల్లేద్దాం. వాటర్ చల్లేసినాము అనుకోండి, వాటర్ జారిపోతాయి. సేమ్ అలాగే ఆయిల్ పట్టించినప్పుడు పిల్లలు యూరిన్ పాస్ చేసినారు అనుకోండి, వాళ్ళకి వచ్చేసి ఆ యూరిన్ అనేది స్కిన్ కి ఎక్కువ టచ్ అవ్వదు, అప్పుడు ర్యాషెస్ అనేది రావు. మనం ఏం చేయాలంటే కోకోనట్ ఆయిల్ అని యూజ్ చేయొచ్చు, బట్ ఏంటంటే నాకు ఆలివ్ ఆయిల్ కొంచెం బెటర్ అనిపించింది అనమాట. సో ఫస్ట్ నేను వచ్చేసి ఇది తీసుకున్నాను, ఇది అయిపోయిందని మళ్ళీ ఇది తీసుకొని కొంచెం ఇందులో వేసి
అంతా ఒకసారి యూజ్ చేస్తే కింద పడిపోతే పిల్లలు ఉన్నారు కష్టమని ఆల్టర్నేటివ్ ఇది కూడా పెట్టుకున్నాను అనమాట. నేను కొంచెం కొంచెం వేసుకొని పిల్లలకి మనం ఎప్పుడైనా సరే డైపర్ కానీ సూపర్ బాటం కానీ వేస్తున్నామంటే వాళ్ళకి కాళ్ళకి మొత్తం కాళ్ళకి అంటే కాళ్ళకి కాదు, వాళ్ళకి ఎక్కడైతే సూపర్ బాటం వాళ్ళు యూరిన్ పాస్ చేసి మనకు ర్యాషెస్ అవుతున్నాయో తొడలకి లేకపోతే ఇక్కడ ఉంటుంది కదా పార్ట్, ఈ పార్ట్ మొత్తం వచ్చేసి మనము ఇలా ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా యూజ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి ర్యాషెస్ అనేవి రావు. డెఫినెట్ గా మీరు ఇది ఒక 1 వీక్ యూజ్ చేయండి. ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే గన ఇది మనకు వద్దు అనుకున్న వాళ్ళు కూడా ఇది చాలా బాగుంది కదా, ఇన్ని రోజులు నాకు ఎందుకు ఈ టిప్పు తెలియదు అని మీకు మీరే అనుకుంటారు. చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. నేనైతే యూజ్ చేస్తుంది ఇదే అనమాట. డైలీ నేను ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయట్లేదు, పిల్లలకి ఆలివ్ ఆయిలే యూజ్ చేస్తూ ఉన్నాను. ఫైనల్లీ నా ఒపీనియన్ చెప్పమంటే మాత్రం నేను ఒకటే చెప్తానండి, మనీ కొంచెం కాస్ట్ ఎక్కువ తక్కువ అనేది పక్కన పెట్టేస్తే గన ఒక్కసారి కొన్నాము అంటే గన మనము ఇప్పుడు బేబీకి ఒక 4 months 5 months లేక పుట్టిన బేబీకి అయినా సరే మీ ఇష్టం, అది తీసుకున్నారు అంటే మనం 3 years 4 years వరకు కూడా యూజ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ లో చూస్తే ప్యాంపర్స్ కన్నా ఇది మనీ సేవింగే అవుతుంది కానీ వేస్ట్ అవ్వదు. నెంబర్ 2 ఏంటి అంటే గన మనకి లేడీస్ కి సపోర్ట్ ఎవరు లేనప్పుడు కొంచెం మనకు ఫ్రీ టైం అనేది ఉంటుంది అన్న ఫీలింగ్ అనమాట. ఒకప్పుడు లియాన్స్ కి సఫర్ అయినట్టు ఇప్పుడు వేదు కానీ నేను సఫర్ అంటే 2 పిల్లల్ని నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేయడం నాకు చాలా టఫ్ అయిపోయేది. ఎవరి సపోర్ట్ నాకు లేరు కాబట్టి. ఈవెన్ మా హస్బెండ్ కూడా మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే ఎప్పుడో ఈవినింగ్ నైట్ వస్తారు, అన్ని నేనే చూసుకోవాలంటే టఫ్ అయిపోతుంది. ఏందక్క ఇది యూజ్ చేయడం వల్ల అంత మంచిదా మీరు అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే ప్రతిసారి ఇల్లు క్లీన్ చేసుకోవడం అనేది మనకు కష్టం అవుతుంది కదా, దాని బదులు కంపేర్ టు ఇది ఈజీ అవుతుంది మనకు అని. ఇదైతే కనుక కొంచెం కెమికల్ ఫ్రీ కాబట్టి ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని నేను ప్యాంపర్స్ కన్నా ఇవే బెటర్ అని చెప్తాను. ఇదైతే కంప్లీట్ గా నా ఆప్షన్, ఎవరిని కూడా నేనైతే ఫోర్స్ చేయను ఇవి తీసుకోండి అని. మీరు ఫస్ట్ శాంపుల్ చేయాలంటే 1 2 తీసుకోండి, ఒక 2 అలా తీసుకుని చెక్ చేసుకోండి. మీకు సూట్ అవుతాయి, ఓకే ఇది బెటర్ అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా ఒక 10 పెట్టుకున్నా ఏం కాదని నేను చెప్తాను. నా దగ్గర అయితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూపిస్తా చూడండి మీరే. నా దగ్గర వచ్చేసి ఇన్ని ఉన్నాయి చూడండి మీరే. 1 2 3 4 5 6 7 8 9 ఇంకా వచ్చేసి 2 వదిలేశాడు వాష్రూమ్ లో ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇంకా 2 ఉన్నాయండి. మొత్తం దగ్గర దగ్గర 14 అలా ఉన్నాయి నాకు. ఇంకొకటి చెప్పాలి, ఇలాంటివి మాత్రం తీసుకోవద్దు. ఈ క్లాత్ డైపర్స్ అయితే అవసరం లేదని చెప్తా. ఇదేంటంటే బయటికి కూడా వచ్చేస్తుంది యూరిన్. ఇవి ప్రిఫర్ చేయొద్దు, ఎప్పుడు కూడా ఇలాంటి ప్రిఫర్ చేయండి. పైన వచ్చేసి పాలిస్టర్ టైప్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే యూరిన్ పాస్ చేసినా మోషన్ వెళ్ళినా ఇక్కడే ఉంటుంది తప్ప బయటికి రాదు. ఇంకొకటి ఏంటంటే కదా ఇది అడ్జస్టబుల్ ఉందన్నమాట, మనం ఎంతైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన బేబీ సైజ్ ని బట్టి లేకపోతే వాళ్ళ వెయిట్ ను బట్టి కూడా మనం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే అలా ఏం లేదనమాట. నేను ఒకసారి ఇది వేసింటే కొంచెం లూజ్ గా ఉంది, సో ఇక్కడ వచ్చేసి మోషన్ ట్యూబ్ అనేది బయటకు వచ్చేసింది. సో నేను ఇది అయితే ఇంకా యూజ్ చేయలేదు. బట్ క్లాత్ కూడా ఇది ఎందుకంటే కొంచెం పాతదానిలా ఉంది. నేను రీసెంట్ గా వచ్చేసి ఒక కొలీగ్, మా హస్బెండ్ కొలీగ్ ఇండియా నుంచి వస్తుంటే ఇవి ఇండియాలో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను అనమాట. నేను చూడలేదు, సో అన్న పార్సల్ వచ్చానే తీసుకుని వచ్చేసినాడు. సో అందువల్ల ఇది ఇలా ఉన్నాయి. నేను చూసింటే అక్కడ ఇండియాలోనే రిటర్న్ పెట్టేసిండే దాన్ని. ఇవి 2 అయితే వేస్ట్ అనిపించింది నాకు అమౌంట్ మాత్రము. ఇవైతే చాలా బెటర్. కంపల్సరీ ఒక 2 తీసుకొని మీరు చెక్ చేసుకోండి ఇంట్లో. మీకు నచ్చాయంటే డెఫినెట్ గా తీసుకోమనే చెప్తా. నా ఒపీనియన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక 4 5 10 అయినా సరే మీకు అఫర్ట్ అయితే గన తీసుకొని పెట్టుకుంటే గన చాలా 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 మంచిది. కంపేర్ టు ప్యాంపర్స్ ను డే టైం వేయడం కూడా మానేయండి. లేనిపోని డిసీజెస్ మన పిల్లలకు మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాము. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.